అందరికీ నమస్తే అండి. నేరాలకు, నేరస్తులకు కులం లేదా జాతి భేదం ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? అధికారం ఉన్నప్పుడు, పదవి చేతిలో ఉన్నప్పుడు, హోదా చేతిలో ఉన్నప్పుడు తప్పు చేసేసి, ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే, మా కులం ఇది, మా కులాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు అని కులం పేరు ఎత్తి తప్పించుకోవడానికి చూడడం ఎంతవరకు కరెక్టు? బహుశా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఫలించిందేమో అనుకోవచ్చు. ఎందుకంటే నేను 3 రోజుల కిందట పివి సునీల్ కుమార్ గారి ఒక వీడియో చూశాను. అలాగే ఈరోజు పొద్దున్న నిన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ది కూడా ఆయనది కూడా ఒక వీడియో చూశాను. వీళ్ళు ఏమంటారంటే కూటమి ప్రభుత్వం పర్టికులర్గా ఒక సామాజిక వర్గంలో ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తోంది అనేటట్టు మాట్లాడుతున్నారు. కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ, సునీల్ నాయక్ గారు ఎస్టీ, సంజీవ్ కుమార్ గారు ఎస్సీ, విజయ్ పాల్ ఓఎస్ అడిషనల్ ఎస్పీగా పనిచేశారు ఆయన. సో ఇట్లా వీళ్ళందరినీ ఉదహరిస్తూ రఘురామకృష్ణరాజు గారి కేసులో కావాలని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేటట్టు సామాజిక వర్గాన్ని ఆ కార్డును ఉపయోగిస్తున్నారు అనమాట. అయితే ఈ విషయంలో ఆ పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ నేరస్తులే. అందుకే ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసులో A1గా పివి సునీల్ కుమార్ గారు, ఆయన అప్పుడు సిఐడి డీజీగా ఉన్నారు కాబట్టి ఆ పోస్టులో A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఎందుకంటే అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి. A3 జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, A4 ఏమో ప్రభావతి గారు, A5 ఏమో ఓఎస్డి విజయ్ పాల్ గారు, A6 A7 ఏమో సునీల్ కుమార్ గారు. సో అంటే అక్కడ సునీల్ నాయక్ గారు కమ్యూనిటీ ఎస్టైనా లేదంటే ఏ కమ్యూనిటీ అయినా అనవసరం. ఆయన పాత్ర ఏమిటి, అక్కడ నేరం జరిగింది ఏమిటి, సో చట్ట ప్రకారం ఆయన మీద మోపిన అభియోగాలు ఏమిటి అనేది ఇక్కడ చూడాలి తప్ప కమ్యూనిటీకి సంబంధం ఏంటి? తప్పు చేసిన తర్వాత చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించిన తర్వాత కమ్యూనిటీ గుర్తొచ్చిందా? సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు చాలా తెలివిగా సిఐడి చీఫ్లు ఇద్దరిని కూడా అదే ఫస్ట్ సునీల్ కుమార్ గారు కొన్నాళ్ళు, ఆ తర్వాత సంజయ్ గారు. సో ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు సిఐడి చీఫ్లుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో సిఐడి విభాగాలు చట్టాన్ని అతిక్రమించి కొన్ని తప్పులు చేశారు. కొంతమందిని మరీ నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు, కొంతమందిని చాలా దారుణంగా హింసించారు. చాలామందిని సోషల్ మీడియా యాక్టివిస్టులని, చిన్న చిన్న ఛానళ్ళు పోస్టింగ్లు కామెంట్లు పెట్టిన వారిని కూడా వదిలిపెట్టలేదు. సో ఆ పాపం పండి కొంతమంది వెంటాడుతున్నారు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు వెంటాడుతున్నారు, వదిలిపెట్టట్లేదు. సో అందుకు చట్ట ప్రకారం వాళ్ళు నిందితులుగా నేరారోపణ ఎదుర్కొంటున్నారు. సో దీనిలో కమ్యూనిటీకి సంబంధం ఏముంది? అసలు ఇక్కడ కమ్యూనిటీని తీసుకురావాల్సిన అవసరమే లేదు. నిజంగా ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వకుండా వదిలేసిన ఐపీఎస్ అధికారుల్లో రితీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కమ్యూనిటీ ఏంటి? పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కమ్యూనిటీ ఏంటి? సో ఇలా కొంతమంది ఉన్నారుగా, పోస్టింగ్ ఇవ్వకుండా వదిలేసిన వాళ్ళ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కొంతమంది ఉన్నారుగా. ఆ మాటకు వస్తే పివి సునీల్ కుమార్ గారు అరెస్ట్ అవ్వాల, కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యారు. బహుశా కేసు వేరే అవ్వచ్చు కాక, ఆయన గ్రూప్ 1 మూల్యాంకనం కేసు అవ్వచ్చు కాక అరెస్ట్ అయ్యింది. సో ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆయన్ని కూడా కమ్యూనిటీ తీసుకొస్తారా? కానీ ఎందుకు తీసుకురావట్లా? ఆయన ఈ కమ్యూనిటీ కాదు కాబట్టి. అంటే అవసరానికి కులాన్ని వాడుతున్నారు. నిజంగా అరెస్ట్ అయిన వ్యక్తులు వేరే కులం అయితే ఆ కులం గురించి లేవనెత్తట్లా. బీసీ అంటే బీసీ అంటారు, కాపు అంటే కాపు అంటారు, ఎస్సీ అయితే ఎస్సీ అంటారు. అంటే ఇక్కడ ఈ రాజకీయ సమిధుల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏదో మమ్మల్ని వేధించేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని వాళ్ళే ఏదో రాజకీయ నాయకులాగా ఒక ఐఏఎస్ అయ్యుండి, ఒక ఐపీఎస్ అయ్యుండి, అంతంత చదువులు చదువుకొని అంతన్నేళ్ళు సర్వీస్ ఉండి చట్టం ఏం చేస్తుంది, అక్కడ ఉన్న మన బాధ్యతలు ఏంటి, మన ప్రొఫైల్ ఏంటి, మనం ఏం చేసామో చట్ట ప్రకారం మనం ఏ హోదాలో ఉన్నామో మన పాత్ర ఏంటనేది ఎవరికి వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఆత్మసాక్షికి తెలియదా? ఎందుకు ఆ నేరారోపణ ఎదుర్కొంటున్నారని తెలియదా? కమ్యూనిటీ ఎందుకు లేవనెత్తున్నారు? సో ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, సో సెన్సిటివ్ ఇష్యూగా మార్చొద్దు. చట్టం దాని పని చేసుకు వెళ్ళిపోద్ది. కోర్టులో ఫైట్ చేయండి, న్యాయస్థానంలో ఫైట్ చేయండి. న్యాయస్థానంలో కమ్యూనిటీ చూడరుగా, కోర్టుల్లో కమ్యూనిటీని చూడరు కదా. సో అక్కడ ఫైట్ చేయండి, లేదా వ్యవస్థలతో ఫైట్ చేయండి. కానీ అనవసరంగా నోరుంది కదా అని చెప్పి కమ్యూనిటీ లేవనెత్తడం వలన
లేనిపోని సెంటిమెంట్స్, లేనిపోని ఎమోషన్స్ నిజంగా అది వాళ్ళు నిజమేనేమో అనేసుకొని అపోహలు పడతారనమాట. సో ఇదంతా కూడా ఇది ఊహించే, భవిష్యత్తులో ఇలా జరుగుద్దేమో అని ఊహించి బహుశా అప్పుడు కావాలని ఈ కమ్యూనిటీని ముందు పెట్టి ఈ కమ్యూనిటీ ద్వారా రాజకీయం నడిపించారేమో వైసీపీ హయాంలో. మరి అదే అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు మాటలు చూస్తుంటే ఈ జాతి భేదాన్ని, కుల భేదాన్ని తీసుకొస్తుంటే బహుశా ముందు చూపుతో చేశారేమో, భవిష్యత్తులో మనల్ని ఏమనంటే కులం పేరు వాడదామని చేశారేమో అనిపిస్తుంది అనమాట.